అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణను సాఫ్ట్వేర్ కష్టాలు వెంటాడుతున్నాయి. అకస్మాత్తుగా డేటా మాయం కావడం, కొంత సమయం తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం లాంటి పరిస్థితి ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ను అందిస్తుంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. 1-2 రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏలోని 6 జోన్ల పరిధిలో 3.2 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం 10,000 వరకు మాత్రమే పరిశీలించి ఫీజు చెల్లింపు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం 67 మంది సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. క్షేత్రస్థాయి పరిశీలన, రెవెన్యూ, ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీ జారీ ప్రక్రియలో వేగం పెరగాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్లో తప్పుల కారణంగా చాలా దరఖాస్తులు పెండింగ్లో పెడుతున్నారని వాపోతున్నారు. కొన్ని లేఅవుట్లలో నీటి కుంటలు, చెరువులు ఉన్నట్లు మార్క్ చేసి ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో అక్కడ నీటి వనరులు కనిపించడం లేదు. ఇలాంటి దరఖాస్తులను తదుపరి పరిశీలన కోసం పెండింగ్లో పెట్టడంతో పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాస్తవానికి 200 మీటర్ల లోపు నీటి వనరులు ఉన్న వాటిని తిరస్కరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీటి వనరులు లేకుండానే ఎన్ఓసీ తెచ్చుకోవాలని సూచిస్తూ ఉండడంతో చాలా మంది అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలు లేని ఫ్లాట్స్ కు ఫీజులు చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారం అందుతోంది. చాలా మంది ఆన్లైన్లో ఫీజులు చెల్లిస్తున్నారు. మార్చి 31వ తేదీలోపు ఫీజులు చెల్లించిన వారికి 25% రాయితీ రానుండడంతో చాలా మంది ముందుకు వస్తున్నారు. శివార్లలో మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రాంతంలో 280 చదరపు గజాల ప్లాట్ ఉన్న వ్యక్తికి మొత్తం ఎల్ఆర్ఎస్ ఫీజు 19,197 కాగా ఇందులో 6,535 రాయితీ కింద హెచ్ఎండీఏ ప్రకటించింది. మార్కెట్ ధర 2,000 ఉన్న ప్రాంతంలో రిబేట్ 60,000కు పైనే పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు వారం రోజుల్లోనే ఆన్లైన్లోనే ప్రొసీడింగ్స్ జనరేట్ అవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు.